దేవాలయాలు ఎక్కువగా కొండల మీద ఉంటాయి, కానీ మీరు ఎప్పుడైనా సముద్ర మధ్యలో ఉన్న దేవాలయాన్ని చూసారా? సముద్ర మధ్యలో ఉన్న దేవాలయాన్ని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సముద్రంలో ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించడానికి కారణాలేంటి? సముద్ర అలల తాకిడికి చెక్కు చెదరకుండా ఎలా ఉంది? ఇలాంటి సందేహాలన్నిటికీ జవాబే ఈ వీడియో. గుడ్ మార్నింగ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు భావనగర్. ఎస్టర్డే అయితే స్టాట్యూ ఆఫ్ యూనిటీ అండ్ కృష్ణ టెంపుల్ అయితే చూసాం. సో ఈరోజు అయితే భావనగర్లో సముద్రం మధ్యలో అయితే శివలింగాలు అయితే ఉంటాయి. ఆ టెంపుల్ పేరు నిష్కలంక టెంపుల్. సో ఈరోజు అయితే మనం అక్కడికి అయితే వెళ్తున్నాం. ఫుల్ వ్లాగ్ అయితే నేను చేస్తున్నాను. సూపర్గా అయితే ఉంటుంది, మిస్ అవ్వకండి. సో కాఫీ అయితే అయిందండి. నేను ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మనం ఏదైతే ప్లేస్ అనుకున్నామో భావనగర్ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. భావనగర్ దగ్గరికి వచ్చేసరికి నాకు నైట్ 12 అయితే అయింది. సో మార్నింగ్ ప్రెజెంట్ 5:30కి అయితే లేచాను. ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి. ఈ రూమ్లోనే స్టే చేశాను. కొంచెం గజిబిజిగా అయితే ఉంటుంది. ఏంటి నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. సో ఇప్పుడు కిందకి వెళ్ళి రూమ్ చెక్అవుట్ కీస్ ఇచ్చేసి టిఫిన్ చేసి ఇక్కడ నుండి నిష్కలంక టెంపుల్ అయితే ఉంటుంది. ఆ నిష్కలంక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా 9 to 2 మధ్యలోనే అక్కడికి వెళ్ళడానికి ఉంటుంది. ఎందుకంటే అది సముద్రం మధ్యలోకి నడుచుకొని వెళ్ళాలి. కొంచెం బురదగా అయితే ఉంటుంది. సో మనం అయితే వెళ్దాం. ఒకసారి రూమ్లో ఏమైనా ఉన్నాయి, నా సామాన్లు అయితే అన్ని బ్యాగ్లో సర్దేశాను, ఇంకేం లేదు. సో వెళ్ళిపోవడం. ఇంకా మన తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు. హాయ్ మేడం. హాయ్ అమ్మా. మీ పేరు? ఉమా అమ్మ. ఎక్కడ నుండి వచ్చారండి? వైజాగ్ నుంచి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ప్రెసెంట్? భావనగర్కి వెళ్తాం. ఓకే, టెంపుల్ కి వెళ్తున్నారు కదా. ఫేమస్ ఏంటి అసలు? సముద్రంలో ఉంటుందంట. సముద్రం పర్టికులర్ టైంకి సముద్రం ఏమో ఇలాగ విడిపోతుందంట. అందులోంచి మనం వెళ్ళి వచ్చేసిన తర్వాత మన ఈవినింగ్ కి మన సముద్రం క్లోజ్ అయిపోయి చాలా హైట్ వాటర్ వచ్చేస్తుందంట. ఆ స్టాట్యూ ఆఫ్ యూనిటీ, అది మీకు ఫీలింగ్ ఎలా అనిపించింది అక్కడ? కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. చాలా మంచిది, అది చాలా చూడవలసింది. 182 meters హైట్ ఉంటుంది. నిజంగా మోడీ గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలా. నిజంగా మొన్న మీరైతే నాతో చెప్పారు మీ పిల్లలు US లో ఉన్నారని. మీరు ఫారెన్ వెళ్ళి ఉంటారు. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్, వేరియేషన్ ఏమనిపించింది? కొంచెం ఫారెన్ లోను టైమింగ్స్, నీట్నెస్ మంచిగా ఉంటుంది. మనకి ఇంకా కొద్దిగా రావాలి. యూత్కి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఏముంది, బాగా చదువుకోండి. చదువుకున్న టైంలో చదువుకోవాలి. ఏ టైంలో అప్పుడు చేయవలసిన పనులు ఆ టైంలో అప్పుడు చేస్తేనే మనకు బాగుంటుంది. ప్రతి క్షణం హార్డ్ గానే ఉంటుంది. ఎస్ ప్రతి క్షణం ఈ రోజే మనది అన్నట్టుగా బతకాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో మనం ఇప్పుడైతే భావనగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సముద్రానికి 9:30 అయితే అవుతుంది మేము వెళ్ళేసరికి. సో అదంతా మీకు వ్లాగ్ చేసి అయితే నేను చూపిస్తాను. ఈ నిష్కలంక టెంపుల్ కి మనం ఎలా వెళ్ళాలో చూసుకుంటే, గుజరాత్ స్టేట్ లో భావనగర్ సిటీకి 25 kilometers డిస్టెన్స్ లో అయితే ఉందండి. భావనగర్ లో రైల్వే స్టేషన్ ఉంది, అలానే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మా ఊర్లో ఉన్న శ్రీకాకుళం నౌపాడ దగ్గర ఉప్పు దెబ్బలు ఉంటాయి. అవి దీన్ని కూడా పంటగా అయితే చూసుకుంటారు. ఈ సిటీ నేమ్ అయితే కులియాగ్ అండి. డిస్ట్రిక్ట్ భావనగరే, దాంట్లో హెడ్ క్వార్టర్స్ కూడా భావనగరే. అక్కడ నుండి 25 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది సముద్రం దగ్గరికి. रुकने का नाश्ता करने का वो जगह के लिए बताया यहाँ पे। ये मंदिर एक बार पूछ लेंगे। यही हो? हाँ यही టిఫిన్ కి అయితే ఆగాము. టిఫిన్ చేసి ఇక్కడ నుండి 9:30కి ఇలాగ వెళ్ళినట్లయితే 2 వరకే ఉంటుంది కదా. ఒక 2 hours లో ఫినిష్ చేసుకుని వేరే ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాం. ఇక్కడ మన వాళ్ళు అయితే ఫుల్ గా చిల్ అయితే అవుతున్నారు. शू चप्पल सभी गाड़ी में रखने का, ओनली पैदल जाने का నేనంటే చెప్తున్నారు. లోపలికి వెళ్ళొచ్చు, ముసలి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం చూసుకుని వెళ్ళాలి. అండ్ మనం వేసుకునే చెప్పులు అయితే వెహికల్ లోనే ఉంచేయాలి అంటున్నారు. మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా వీళ్ళు బస్సు అయితే పార్క్ చేయమని అడుగుతున్నారు. అక్కడ అటువైపు నుండి అయితే వచ్చామండి. వెహికల్స్ అయితే అక్కడ ఆగిపోతాయి. సో ఇదంతా మార్కెటే. యాత్రలో సామాన్లు అవన్నీ కొనుక్కోవచ్చు, బ్యాగ్స్ ఇవన్నీ అమ్ముతారు. లింగం అయితే ఉంటుంది, శివలింగం అనేది. సో అక్కడికైతే వెళ్దాం. ఇక్కడ నుండి చూస్తుంటే 1 kilometer డిస్టెన్స్ ఉన్నట్లుగా ఉంది. ఈ టెంపుల్ ని న్యూ మూన్ డే అంటే అమావాస్య మొదటి 8 రోజులు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు అయితే దర్శించుకోవచ్చు. సముద్రం అయితే ఉంటదండి. మొత్తం సముద్రం అనేది లోపలికి అయితే వెళ్ళిపోయింది, చూసుకోవచ్చు. ఆ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ వరకు అయితే మనకి వాటర్ అనేది వస్తుంటది. వాటర్ లోనే నడాలి. వాటర్ లేకుండా నడిస్తే జారిపోతాయి. ఇదంతా బురద. ఇక్కడ అయితే దగ్గర స్లిప్ అయితే అవుతుంది. సో మనం చూసుకుంటూ వెళ్లాల్సి ఉంటది. ఈ ఆలయ నిర్మాణం చూసుకుంటే కెరటాల ఆటుపోట్లు తట్టుకునేలా స్పెషల్ కేర్ తో నిర్మించారు.
నందీశ్వరుడు ఎదురయ్యాడు. శుభం. పురాణాల ప్రకారం పాండవులకు కౌరవులకి మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల చేతిలో ఓడి చంపబడ్డారు. అది అందరికి తెలిసిందే. అయితే ఆ సమయంలో పాండవులు చాలా గిల్టీగా అయితే ఫీల్ అయ్యారటండి. ఆ పాపాలు చెరిగిపోవాలని ఈ ఆలయాన్ని అయితే నిర్మించారట. మనం చూసుకుంటే ఈ నిష్కలంక టెంపుల్లో శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రాత్రి రోజున బదర్వి అనే జాతర అయితే చాలా ఘనంగా అయితే జరుపుకుంటారట. మనం చూసుకుంటే మనం అక్కడ నుండి అయితే వచ్చామండి. అంతా డ్రై అయిపోయింది. సో ఇక్కడ నుండి వాటర్ అయితే కొంచెం ఉంది. ఇది టెంపుల్ అండి. ఇక్కడ ఉన్న కొంతమంది లోకల్ పీపుల్ దీన్ని పాండవుల చెరువు అని కూడా అంటారండి. మనం అయితే టెంపుల్ వరకు అయితే వచ్చామండి. ఇక్కడికైతే మనం లోపలికి అయితే వెళ్తాం. ఇక్కడ 5 శివలింగాలు అయితే ఉంటాయి. ఈ ఆలయ స్థల పురాణం మనం చూసుకుంటే పాండవులు కౌరవులందరినీ చంపిన తర్వాత వాళ్ళు పాపం చేశారని అనుకొని కృష్ణుడిని వేడుకుంటారండి. కృష్ణుడు వాళ్ళకి నల్లని జెండా, నల్లని ఆవునైతే ఇస్తారండి. అవి ఎప్పుడైతే తెల్లగా మారుతాయో అప్పుడే మీకు పాప విముక్తి అయితే వస్తుందో అని చెప్తారు. అలానే శివుణ్ణి ప్రార్థించి క్షమాపణ చెప్పమని చెప్తారు. కృష్ణుడు చెప్పిన విధంగా పాండవులు ఆ నల్లటి ఆవును, నల్లటి జెండాని పట్టుకుని చాలా ప్రాంతాలు అయితే తిరుగుతారండి. కానీ అవి తెల్లగా అయితే మారవు. చివరిగా ఇప్పుడున్న గుజరాత్ కులియాక్ బీచ్ దగ్గరికి వచ్చి ఆగినప్పుడు ఆవు, జెండా రెండూ తెల్లగా అయితే మారిపోతాయి. వెంటనే పాండవులు శివునికి క్షమాపణ చెప్తారండి. చెప్పిన తర్వాత శివుడు వాళ్ళ ప్రార్థనలకు మెచ్చి పంచ పాండవులకు పంచలింగాలుగా దర్శనమిస్తారు. ఈ విధంగా ఈ టెంపుల్ కి నిష్కలంక మహాదేవ్ అని పేరు వచ్చిందండి. నిష్కలంక అంటే మచ్చలేనిది అండ్ నీట్ గా ఉండేది మీనింగ్ వస్తుంది. ఉదయ్ తెలుగు ట్రావెలర్. థ్యాంక్ యూ. వీడియో అయితే చూసారు కదండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ వ్లాగ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను.